Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఏపీ కోర్టు జాబ్స్కి సంబంధించి మనకు డేట్స్ అనేవి దగ్గర పడుతున్నాయండి. ఎందుకంటే మనకు 20 ఓకేనా 20 రోజు నుంచి మనకు ఆగస్టు 20th నుంచి మనకు ఎగ్జామ్స్ అనేవి మనకు స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మీరు ఇంగ్లీష్ మీద మంచిగా ఫోకస్ చేస్తే మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా. అయితే మనకు ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అని చెప్పేసి మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఓకేనా ఫ్రీగా సిరీస్ అనేది స్టార్ట్ చేసాము అండి. ఇది మీకు 9th క్లాస్ అనమాట. రైట్, ఆల్రెడీ మనకు 8 క్లాసెస్ కంప్లీట్ చేసాము. ఓకే, ర్యాపిడ్ రివిజన్లో ఎవరెవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ వీడియోస్ అన్నీ చూడండి వెళ్ళి. ఎందుకంటే అందులో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియో చేశాను కాబట్టి కంపల్సరీ ఆ వీడియోస్ అన్నీ చూడండి. అదేవిధంగా నేను ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చేశాను, కోర్టు జాబ్స్ ఎలా అడిగారు అని, ఆ క్వశ్చన్స్ కూడా క్లియర్గా చూడండి. రైట్, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇది క్లాస్ 9 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. రైట్, వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు కింద కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. సో చూసే ప్రతి ఒక్కరు ఓకేనా, వీడియో చూసే ప్రతి ఒక్కరు హైప్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మీరు మన వీడియోకి పాయింట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఎంత ఎక్కువ రీచ్ వస్తే మీకు ఇంకా వీడియోస్ మీకోసం అన్ని వీడియోస్ అని చేస్తాను. తప్పకుండా వీడియోని హైప్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా. రైట్. అయితే ఒకవేళ మీరు కోర్సు తీసుకోవాలి అనుకుంటే 99 రూపీస్కే కోర్సు పెట్టాను అండి. ఎగ్జామ్ ఓకేనా 24th వరకు మీకు వ్యాలిడిటీ ఉంటాయి వీడియోస్. సో మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత క్లాసెస్ వినొచ్చు. 99 రూపీస్ కోర్సు మొత్తం కలిపి 112 రూపీస్ ఇవ్వబడుతుంది. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఒకవేళ బుక్ కావాలనుకుంటే బుక్ కూడా తీసుకోండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్ ఉంటాయి కదా, ఆ బుక్ స్టాల్స్లో అడగండి వెళ్ళి, వాళ్ళు తెప్పిస్తారు బుక్స్. ఓకే, డెఫినెట్గా బుక్ స్టాల్స్లో ఉంటుంది, తెప్పిస్తారు వాళ్ళు. లేకపోతే తెప్పేయమంటే తెప్పిస్తారు, తెప్పించుకొని బుక్ చదువుకోండి. బుక్ మీకు బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకే చాలా ఇంపార్టెంట్ బుక్. ఓకేనా. రైట్, ఇంకా లైట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. చూడండి, ఫస్ట్ చెప్తున్నాను నేను. సో మీరు క్వశ్చన్ చూసినప్పుడు ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చే ఇడియం ఏంటంటే గో ద ఎక్స్ట్రా మైల్. గో ద ఎక్స్ట్రా మైల్. ఓకేనా, గో ద ఎక్స్ట్రా మైల్ అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిండు, వాక్ ఏ లాంగ్ డిస్టెన్స్, మేక్ ఎన్ ఎక్స్ట్రా ఎఫర్ట్, పే ఎక్స్ట్రా మనీ, టేక్ ఏ లాంగర్ రూట్ అట. రైట్, చూడండి గో ద ఎక్స్ట్రా మైల్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా మనకు దీని మీనింగ్ ఓకేనా ఇడియం కాబట్టి ఇడియంకి ఎప్పుడైనా సరే మనము లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు. అంటే వర్డ్స్ ఏదైతే మీనింగ్ ఇస్తుందో సేమ్ యాస్టీజ్ మీనింగ్ మనము ఇడియమ్స్లో తీసుకోకూడదు. కాబట్టి ఇడియమ్స్లో యాస్టీజ్ మీనింగ్ తీసుకోవద్దు కాబట్టి డిస్టెన్స్కి సంబంధించింది అయితే కాదు. ఓకేనా. సో లాంగర్ రూట్ అనేది కూడా ఆన్సర్ కాదు, ఎలిమినేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇడియమ్స్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీనింగ్స్ 2 టైప్స్ ఉంటాయి. లిటరల్ మీనింగ్ ఉంటుంది, ఫిగరేటివ్ మీనింగ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇడియమ్స్ యొక్క మీనింగ్స్ అడిగినప్పుడు ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి, లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు అనమాట. ఆప్షన్స్ ఏం చేస్తారంటే వాడు ఒక ఇడియం ఇచ్చేసి దాని మీనింగ్ అడుగుతాడు కదా, ఒక ఆప్షన్ 2 ఆప్షన్స్ లిటరల్ మీనింగ్ తోటి ఆప్షన్స్ ఇస్తారు. మరి అవి మనకు లిటరల్ మీనింగ్ అయితే అది మనకి ఇడియం మీనింగ్ కాదు కదా, కాబట్టి ఆ 2 ఆప్షన్స్ డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇడియమ్స్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనము ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలన్నమాట. రైట్, అది మరి ఇప్పుడు మేక్ ఎన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఉంది, పే ఎక్స్ట్రా మనీ ఉంది. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. గో ద ఎక్స్ట్రా మైల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి ఇంకా ఎక్కువ పెట్టడం అనమాట. ఓకేనా, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టడం అంటూ ఉంటాం. దాన్ని ఏమంటామంటే గో ద ఎక్స్ట్రా మైల్, ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఇంకా ఎఫర్ట్స్ పెట్టడం అనమాట. రైట్, కాబట్టి మేక్ ఎన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏమంటాం చెప్పండి, మేక్ ఎన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటూ ఉంటాం. రైట్, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ స్పాటింగ్ ఎర్రర్ అండి. చూడండి, కొంతమందికి వీడియో అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్లే అవుతుందట. మీరు ఏం చేయండి అంటే అక్కడ మీ ఫోన్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఏది యూట్యూబ్లో వీడియో పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆడియో ట్రాక్ ఓపెన్ చేసి తెలుగు లాంగ్వేజ్ క్లిక్ చేసుకోండి, తెలుగులో వచ్చేస్తుంది మీకు. ఓకేనా. చూడండి ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్. సో మనకు సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి అంతే. ఓకేనా. చూద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సమ్ రీసెర్చర్స్
చూడండి ఇక్కడ కొంతమంది రీసెర్చర్స్ అట, సమ్ రీసెర్చర్స్ బిలీవ్స్ దట్ అన్నాడు. చూడండి ఇక్కడ బిలీవ్స్ దట్. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్పాటింగ్ ఎర్రర్ అడిగినప్పుడు, ఓకేనా, చూడండి ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్ అడిగినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటో తెలుసా, సబ్జెక్ట్ టు వెర్బ్ అగ్రిమెంట్ అండి. ఓకేనా, ఎక్కడ ఎర్రర్ ఉందో అడుగుతాడు కదా, అప్పుడు మీరు ఏం చెక్ చేయాలి తెలుసా, ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది సబ్జెక్ట్ టు వెర్బ్ అగ్రిమెంట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సబ్జెక్ట్ టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్ట్ టు ప్లూరల్ ఉంటే వెర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఉంటుంది మీకు, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది దీన్ని. ఓకేనా, ఎప్పుడైనా సరే స్పాటింగ్ ఎర్రర్ అయినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, సబ్జెక్ట్ అంటే అప్పుడు యాక్షన్ చేసేవాళ్ళు, సబ్జెక్టు తగ్గట్టు వాడు వెర్బ్ యూజ్ చేశాడా లేదా, అది ఫస్ట్ పాయింట్ అనమాట. మేజర్గా దాని మీద ఇస్తాడు. అది అందులో ఏం లేదు, అది మంచిగానే ఉంది అంటే టెన్స్ దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ ఏ టెన్స్లో ఉంది, కరెక్ట్ ఉందా లేదా, ఇది ఏ టెన్స్లో ఉండాలి యాక్చువల్గా, మరి ఆ టెన్స్ వాడిందా లేదా, అదొకటి చూసుకోండి. రైట్, దాని తర్వాత యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కూడా, అంటే యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా. ఓకేనా, యాక్టివ్ వాయిస్లో అయితే బీ ఫామ్ ప్లస్ V3 ఉండకూడదు, ప్యాసివ్ వాయిస్లో అయితే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. ఇవన్నీ క్లాసులు వింటే మీకు అర్థమవుతుందండి క్లియర్గా. ఓకేనా, అది రైట్. ఇంకా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కూడా లేకపోతే వర్డ్స్ ఎర్రర్స్ ఉంటాయి, అంటే ఆ ప్రిపోజిషన్ ఎర్రరో, ఓకేనా, లేకపోతే ఇక్కడ మనకు నౌన్ ఎర్రరో ప్రనౌన్ ఎర్రరో ఉంటుంది, అడ్జెక్టివ్ ఎర్రర్ ఉంటుంది కదా, అలాంటి ఎర్రర్స్ అని మనకు కనిపిస్తాయి. ఇఫ్ క్లాస్ ఎర్రర్స్ కూడా ఉంటాయి కొన్నిసార్లు, ఇఫ్ క్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, కాబట్టి ఇలా డిఫరెంట్ ఎర్రర్స్ ఉంటాయి. కానీ ప్రిఫరెన్స్ మాత్రం ఫస్ట్ సబ్జెక్ట్ వెర్బ్కి ఇవ్వండి, దాని తర్వాత టెన్సెస్కి అనమాట, దాని తర్వాత యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఓకేనా, దాని తర్వాత ఇక చిన్న మిస్టేక్స్, ప్రిపోజిషన్స్ కానీ కంజంక్షన్స్ కానీ, యాడ్వర్బ్ సరిగ్గా వాడిండా లేదా, నౌన్ సరిగ్గా వాడిండా లేదా. ఓకేనా, సో కాబట్టి నౌన్ ప్లేస్లో నౌన్ ఉందా, నౌన్ ప్లేస్లో ఏమైనా అడ్జెక్టివ్ ఉందా, డిఫరెంట్ చూసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా, అది రైట్. అయితే ఇప్పుడు క్లియర్ వినండి, సమ్ రీసెర్చర్స్, కొంతమంది రీసెర్చర్స్ బిలీవ్స్ దట్ అన్నాడు. ఫస్ట్ ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పండి నాకు, బిలీవ్స్. V1కి SCS IS ఉందంటే అది సింపుల్ ప్రెజెంటే కదా, సింపుల్ ప్రెజెంట్ అండి. చూద్దాం ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 S ES IS ప్లస్ ఆబ్జెక్ట్, ఇది సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ అండి. రైట్, మరి మనకు జాగ్రత్త చూసుకోండి, I U V దే, దీనికి ఏమొస్తుందండి సింపుల్ ప్రెజెంట్లో డూ వస్తుంది, అంటే ఓన్లీ V1 వస్తుంది. నెక్స్ట్ హీ షీ ఇట్, వీటికి ఏమొస్తుందండి సింపుల్ ప్రెజెంట్లో డస్ వస్తుంది, అంటే V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వస్తుంది అనమాట. అంటే మీరు క్లియర్గా వినండి, V1 రాయాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక సెంటెన్స్ రాయాలంటే IUVదే వచ్చినప్పుడేమో ఓన్లీ డూ ఉండాలి అక్కడ. ఓకేనా, డూ డైరెక్ట్గా కనిపించకపోతే V1 ఉండాలి, ఓన్లీ V1 ఉండాలి. రైట్, అదే హీ షీట్ వచ్చినప్పుడు ఏముండాలి, డస్ ఉండాలి, డస్ కనిపించకపోతే ఏముండాలి, V1కు ఎస్ ఈఎస్ ఐఎస్ అనేది ఉండాలి. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త తీసుకురండి ఇక్కడికి. సార్ ఇక్కడ IUVదే లేదు, హీ షీట్ లేదు కానీ సార్ అనుకుంటారు, అవి ప్రొనౌన్స్ వస్తాయి. నౌన్ వస్తే మీరు ఏం చేస్తారు, ఏదో ఒక ప్రొనౌన్ కిందికి తీసుకెళ్ళండి. సమ్ రీసెర్చర్స్ అంటే వాళ్ళనే కదా, మరి ఇప్పుడు సమ్ రీసెర్చర్స్ అనేది హీ కిందికి షీ కిందికి ఇటు కిందికి పోదు కదా, దే ప్రొనౌన్ కిందికి వెళ్తుంది, దే కిందికి వెళ్తుంది, దే కిందికి వెళ్ళేది. మరి దే కిందికి వెళ్ళినప్పుడు దే బిలీవ్ అంటారా, దే బిలీవ్స్ అంటారా, దే బిలీవ్ అనాలి. ఎందుకంటే IUVదే ఉన్నప్పుడు ఓన్లీ V1 వాడాలి, హీ షీ ఇట్ ఉన్నప్పుడు V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ వాడాలి. మరి మనకు దే అనేది దే కాబట్టి V1 వాడతారా, V1కి SES IS వాడతారా, ఓన్లీ V1 వాడాలి. కాబట్టి మనకు అప్పుడు ఈ వెర్బ్ అనేది రాంగ్ ఇచ్చిండు అనమాట, దే బిలీవ్ ఉండాలి, దే బిలీవ్స్ అని ఇచ్చిండు అనమాట. రైట్, సో మనకి ఇక్కడ సో ప్రొనౌన్ అర్థమైంది కదా, సింపుల్ ప్రెజెంట్లో రాసేటప్పుడు IUVదే వచ్చినప్పుడు ఓన్లీ V1 ఉండాలి, హీ షీట్ వచ్చినప్పుడు V1కి SES IS అనేది ఉండాలి. ఇలా నౌన్స్ వచ్చినాయి అనుకోండి, ఏదో ప్రొనౌన్ కింద తీసుకెళ్ళండి. అప్పుడు ఇప్పుడు రాకేష్ అని ఉంది, రాకేష్ అనేది ఏ ప్రొనౌన్ కిందకి వెళ్తుంది, హీ కిందకి వెళ్తుంది. ఇట్లా నౌన్ని ప్రొనౌన్ కింద తీసుకెళ్ళవచ్చు అనమాట. రైట్, కాబట్టి మనకి ఇప్పుడు దే కిందకి వచ్చినప్పుడు మనకి ఇది ఏమవుతుందండి, సో దే బిలీవ్ అంటాం, బిలీవ్స్ అన్నాం కదా, ఇక్కడ వెర్బ్ అనేది తప్పు ఉంది అనమాట. కాబట్టి అప్పుడు మనకు అది మనకి ఎర్రర్ ఉంది, కాబట్టి ఎర్రర్ ఉన్న పాటు ఏ ఆప్షన్లో ఇచ్చిండు, ఆప్షన్ 2లో ఇచ్చిండు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే, మిగతా చెక్ చేద్దాం ఒకసారి. బిలీవ్ దట్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ హ్యాస్, అంతే కదా, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే ఇట్ అన్నట్టే కదా, అది సింగులర్ ప్రొనౌనే కదా, సింగులరే కదా. కాబట్టి మనకు అప్పుడు ఇటు హ్యాస్ అంటామా, ఇటు హ్యావ్ అంటామా, ఇటు హ్యాజే అంటాం. కాబట్టి ఇది కరెక్టే ఉంది, ఇట్ హ్యాస్ సమ్ పాజిటివ్ సైడ్స్ టూ.
ఓకేనా. అంటే ఇక్కడ రీసెర్చర్స్ ఏం నమ్మిర్రంటే ఏం బిలీవ్ చేశారంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్కు హ్యాస్ సమ్ పాజిటివ్ సైడ్స్ టు, పాపులేషన్ పెరగడానికి కొన్ని పాజిటివ్ సైడ్స్ కూడా ఉన్నాయి అని. కూడా ఓకేనా, టూ అంటే కూడా అని మీనింగ్ వస్తుంది కదా. ఇప్పుడు మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి ఇక్కడ. సో ఇక్కడ మిస్టేక్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఇది మీరు కాన్సెప్ట్ మీద క్లియర్గా ఫోకస్ చేసుకోండి అంతే. ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకు స్పాటింగ్ ఏదే చూడండి, మీ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి తీసుకున్న క్వశ్చన్. ఓకేనా, చెప్పండి. ఇంకా ఐ రెస్పెక్ట్ హిమ్ సో హీ ఈజ్ మై ట్రైనర్. సింపుల్, చూడగానే అర్థమైపోతుంది. ఐ రెస్పెక్ట్ హిమ్ చూడండి, ఐ సింపుల్ ప్రెజెంట్లోనే ఉంది కదా. ఇది సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే సింపుల్ ప్రెజెంటే కదా. ఐ రెస్పెక్ట్ అంటారా, ఐ రెస్పెక్ట్స్ అంటారా? కొంతమంది ఏమంటారో తెలుసా, సార్ ఐ అనేది సింగులర్ కదా, సింగులర్ కాబట్టి హీ షీట్ కదా, హీ షీట్ కాబట్టి ఎస్ యాడ్ చేస్తాం సార్ అంటారు. లేదు, ఐకి ఈ రూల్ వర్తించదండి. ఓకేనా, మీకు డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. అది ఐయు వీదే వచ్చినప్పుడు ఓన్లీ V1, హీ షీట్ వచ్చినప్పుడు V1కి ఎస్ కానీ ES కానీ IS కానీ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. రైట్, కాబట్టి మనకి అప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. అయితే మనకి ఇక్కడ చూడండి, ఐ రెస్పెక్ట్ అంటే ఇది కరెక్టే కదా. ఐ రెస్పెక్ట్ హిమ్, నేను అతను రెస్పెక్ట్ ఇస్తాను. సో హీ ఈజ్ మై ట్రైనర్, అందువలన అతను నా ట్రైనర్ అంటామా? లేదు, అతడు నా ట్రైనర్ కాబట్టి అతనికి రెస్పెక్ట్ ఇస్తాను. ఇక్కడ మీనింగ్ ఏమవుతుంది అంటే, దీన్ని ఇట్లా ఉంటే సో ఉంటే మీనింగ్ ఏమవుతుంది తెలుసా, నేను అతనికి రెస్పెక్ట్ ఇస్తాను అందువలన సో హీ ఈజ్ మై ట్రైనర్. నేను రెస్పెక్ట్, ఇప్పుడు మనం ఒక పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వడం వలన అతను మన ట్రైనర్ అవుతాడా? లేదు, అతను ట్రైనర్, మన ట్రైనర్ అన్నప్పుడు మనం అతనికి రెస్పెక్ట్ ఇస్తాం. అంటే ఇక్కడ ట్రైనర్కే కదా మనం రెస్పెక్ట్ ఇచ్చేది. కాబట్టి ఇక మనకు సో అనేది రావద్దు. ఏం పెడదామంటే యాజ్ కానీ బికాస్ కానీ పెట్టవచ్చు. చూడండి ఇక్కడ అందరూ, ఐ రెస్పెక్ట్ హిమ్, నేను అతనికి రెస్పెక్ట్ ఇస్తా. బికాస్ హీ ఈజ్ మై ట్రైనర్, ఎందుకంటే అతను నా ట్రైనరు అని. ఇది ఓకే. యాజ్ హీ ఈజ్ మై ట్రైనర్, అతను నా ట్రైనర్ అయినందువలన నేను అతనికి రెస్పెక్ట్ ఇస్తాను అని. కాబట్టి రెండు సూట్ అవుతాయి. యాజ్ సూట్ అవుతుంది, బికాస్ కూడా సూట్ అవుతుంది అండి. కానీ మనకి ఇక్కడ సో సూట్ అవుతుందా? సూట్ కాదు. కాబట్టి మనకు అప్పుడు ఇది మనకి ఎర్రర్ ఉంది అండి. సో అనేది మనకి ఎర్రర్ ఉంది కాబట్టి ఇది ఆప్షన్లో ఇచ్చేయండు, ఆప్షన్ 2లో ఇచ్చేయండు. అర్థమైందా? అది కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. బిలో మనకి ఎర్రర్ ఉంది అండి, బి పార్ట్లో ఇది. నెక్స్ట్ చెప్పండి, ఇది 4th క్వశ్చన్ చూడండి అందరూ. స్టూడెంట్స్, నా రిక్వెస్ట్ ఒకటే అండి, కింద వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కింద వీడియోని హైప్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కామెంట్స్ దగ్గర. ఓకేనా, హైప్ చేయండి, ప్రతి ఒక్కరు వీడియోని హైప్ చేయండి. ఓకేనా, రైట్. ఎనీవే, ఎవ్రీవన్ ఎట్ ఏ వర్క్ ప్లేస్ హ్యాస్ టు వర్క్. చూడండి ఇక్కడ ఎవ్రీవన్ అంటే సింగులర్, అందుకే హ్యాస్ టు వర్క్ విత్ ఏ ఛాలెంజింగ్ కోవర్కర్. అంటే వర్క్ ప్లేస్ దగ్గర ఎట్లా పనిచేయాలి, ఎవరితో పనిచేయాలి అంటే పక్కన ఉండే వర్కర్ ఉంటారు కదా, అతనితోటి పనిచేయాలన్నమాట. ఎట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ డాష్ అంటే ఏదో ఒక టైంలో వాళ్ళతో ఉండే వర్కర్ తోటి, ఓకేనా, వర్కర్ తోటి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి వస్తుంది అని మీనింగ్ ఇక్కడ. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఇన్ దేర్ డాష్, ఇన్ దేర్ డాష్ అంటే మరి ఏంటి చెప్పండి? ఇన్ దేర్ కెరియరా, జర్నీయా, ప్రమోషనా? సో వాళ్ళ కెరియర్లో అని చెప్పాలి. ఓకేనా, వాళ్ళ కెరియర్లో అని చెప్పాలి. కాబట్టి మరి అప్పుడు కెరీర్ అంటే జర్నీ అయితే తీసుకోలేం, ప్రమోషన్ తీసుకోలేం. కెరీర్ అంటే ఇది వస్తుందా, ఇది వస్తుందా? కెరీర్ అంటే ఏంటండి? ఆక్యుపేషన్, వాళ్ళు చేసే పనిలో అని. ఆక్యుపేషన్, నెక్స్ట్ ప్రొఫెషన్ అంటూ ఉంటాం. ఆక్యుపేషన్ లేదా ప్రొఫెషన్ అంటాం. ప్రొఫెషన్ కూడా చూడండి, స్పెల్లింగ్ చూసుకోండి. సింగిల్ ఎఫ్ ఉంటుంది, డబల్ ఎస్ ఉంటుందండి ప్రొఫెషన్లో. చూసుకోండి ఆ స్పెల్లింగ్ కూడా, సింగిల్ ఎఫ్ డబల్ ఎస్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఎనీవే, ఇక్కడ మనం దాన్ని కెరీర్ అంటాం, వాళ్ళ కెరీర్లో అని. రైట్, మరి అప్పుడు ఇక్కడ కెరీర్ అనేది ఏంటిది? క్యారియర్ అంటే, క్యారీ అంటే మోసుకొని వెళ్ళడం. ఓకేనా, క్యారీ చేయడం అంటాం కదా, మోసుకొని వెళ్ళడం కదా. ఆ మోసుకొని వెళ్ళేవాడిని ఏమంటాం చెప్పండి? క్యారియర్ అంటాం. ఓకేనా, క్యారియర్ అంటూ ఉంటాం. రైట్, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఆన్సర్ వస్తుంది ఇక్కడ, బెస్ట్ ఆప్షన్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 5th క్వశ్చన్ మళ్ళీ సేమ్, స్పాటింగ్ ఎర్రరే. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చెప్పండి, మనకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి. ఇఫ్ ఇట్ విల్ రెయిన్ ద మ్యాచ్ విల్ నాట్ బి ప్లేయిడ్, నో ఎర్రర్. చెప్పండి,
ఒకవేళ అది కురిస్తే మ్యాచ్ అనేది మ్యాచ్ అనేది జరగదు అని, మ్యాచ్ అనేది ఆడబడదు అని, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మిస్టేక్ ఉందో చెప్పాలి. చూడండి, ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది. మీకు ఇఫ్ క్లాజెస్ రాస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇఫ్ క్లాజెస్ 4 రాస్తాను ఇక్కడ, క్లియర్గా చూసుకోండి అందరూ, క్లియర్గా. ఓకే, జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా, రాసుకోండి, ఇది నోట్ డౌన్ చేసుకోండి. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ తోటి మనకు మొత్తం 4 ఉంటాయండి. 4 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు వాటిని. 4 ఉంటాయి, 4 మైండ్లో ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉందనుకోండి, మెయిన్ క్లాస్లో కూడా ఏముంటుందంటే సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే జీరో కండిషనల్ అంటాం. ఇఫ్ క్లాసెస్ మొత్తం 4 ఉంటాయండి. అవేంటివంటే 0 కండిషనల్ సెంటెన్సెస్, 1 కండిషనల్ సెంటెన్సెస్, 2 కండిషనల్ సెంటెన్సెస్, 3 కండిషనల్ సెంటెన్సెస్. 0 నుంచి స్టార్ట్ చేసినా కూడా 3 వరకు వస్తాయి 4. ఓకేనా, అయితే 4 స్ట్రక్చర్ ఇక్కడ రాస్తాను, మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అంతే. ఓకేనా, ఇది నెక్స్ట్ 0 అయిపోయింది కదా. 1 కండిషన్ ఎలా ఉంటుంది అంటే ఇది కూడా సేమ్. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది. మళ్ళీ ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, కానీ ఇది మెయిన్ క్లాస్. నెక్స్ట్ వచ్చేది మెయిన్ క్లాస్ అనమాట. ఈ మెయిన్ క్లాస్లో మనకి ఏ స్ట్రక్చర్ ఉంటుందంటే విల్ ప్లస్ V1, లేకపోతే కెన్ ప్లస్ V1, లేకపోతే మే ప్లస్ V1. ఈ స్ట్రక్చర్ ఉంటుందండి. సార్ ఏంది సార్, ఒకవేళ వాడు సింపుల్ ప్రెజెంట్ ఇచ్చాడు అనుకోండి ఇఫ్ క్లాస్లో, ఇక్కడ మెయిన్ క్లాస్లో ఏమొస్తుందని రాయమన్నాడు అనుకోండి, అప్పుడు మేము ఏం రాయాలి అంటే చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉన్నప్పుడు అది ఒకవేళ యూనివర్సల్ ట్రూత్ అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ సింపుల్ ప్రెజెంటే రాయాలి. ఇప్పుడు ఇఫ్ యూ హీట్ ఐస్ని హీట్ చేస్తే అది కంపల్సరీ కరుగుద్ది కదా, అది యూనివర్సల్ ట్రూత్ అనమాట. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ విల్ మెల్ట్ అంటామా, ఇట్ మెల్ట్స్ అంటామా, ఇట్ మెల్ట్స్ అనాలి. సింపుల్ ప్రెజెంటే రాయాలన్నమాట. ఎందుకంటే నువ్వు ఐస్ని హీట్ చేస్తే 100% ఐస్ని హీట్ చేస్తే 100% కరుగుద్ది కదా, అది యూనివర్సల్ ఫ్యాక్ట్. కాబట్టి అది ఇఫ్ క్లాస్ సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్ కూడా సింపుల్ ప్రెజెంట్ ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పనా, ఇఫ్ క్లాస్ సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1 ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు హార్డ్ వర్క్ చేస్తే 100% గెలుస్తావని చెప్తావా, చెప్పలేదు. యూ విల్ పాస్ ద ఎగ్జామ్ అంతే. కాబట్టి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. యూ పాస్ ద ఎగ్జామ్ అనకూడదు, యూ విల్ పాస్ ద ఎగ్జామ్ అనాలి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తే ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది 100% చెప్పలేం. 100% హార్డ్ వర్క్ చేసి 100% జాబ్ వస్తుందని చెప్పగలుగుతామా, చెప్పలేం. ఎందుకంటే అది యూనివర్సల్ ఫ్యాక్ట్ కాదు. అందుకే ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాస్లో ఏమొస్తుంది అప్పుడు విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1 అంతే. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చిందంటే ఈ 2 పాసిబిలిటీ ఉంటాయి. అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అయితేనేమో సింపుల్ ప్రెజెంట్ రాయాలి, జనరల్గా అయితేనేమో విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1 రాయాలి. ఇది 2 అయిపోయినాయి. తర్వాత థర్డ్ వన్ ఏంటో తెలుసా, దీన్ని పాస్ట్ చేయండి. సింపుల్ ప్రెజెంట్కి పాస్ట్ ఏంటిదండి, సింపుల్ పాస్ట్ అంతే కదా. ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వస్తుంది, అప్పుడు దీన్ని పాస్ట్ చేయండి, పాస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా పాస్ట్ చేయాలి కదా. విల్లుకు పాస్ట్ ఏంటిది, వుడ్. కెన్నుకు పాస్ట్ ఏంటి, కుడ్. మేక్ పాస్ట్ ఏంటి, మైట్. కాబట్టి వుడ్, కుడ్, మైట్ వస్తాయి. మరి విల్లు, కెన్ను, మే పక్కనైనా వుడ్, కుడ్, మైట్ పక్కనైనా V1 రావాలి కదా. కాబట్టి అప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే వుడ్ ప్లస్ V1, లేకపోతే కుడ్ ప్లస్ V1, లేకపోతే మైట్ ప్లస్ V1 అంతే. అది చూడండి, ఇది కూడా అయిపోయింది మనకు. సో ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, ఇది పాస్ట్ అయింది కదా, అది కూడా కొంచెం పాస్ట్ కావాలి మనకు అంతే. పాస్ట్ అంటే విల్లు, కెన్ను, మేనా, వుడ్, కుడ్, మైటా, వుడ్, కుడ్, మైట్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇంకా ఇఫ్ క్లాస్లో సింపుల్ పాస్ట్ వస్తే ఇక్కడ కూడా పాస్ట్ వచ్చేది ఉండాలి. వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1 అనమాట. అంతే, బరాబర్ ఫిక్స్ అయిపోతాయి మైండ్లో, రైట్. లాస్ట్ వన్ అండి, లాస్ట్ వన్ ఏంటో చెప్తా చూడండి, ఎంత సింపుల్ అంటే ఇది. దీన్ని ఇంకా పాస్ట్ చేయండి. సింపుల్ పాస్ట్కి ఇంకా పాస్ట్ ఏంటిది, పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి ఇఫ్ క్లాస్లో మీకు పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ క్లాస్లో మీకు పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే, మరి ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తే ఇక్కడ ఏం రావాలి, దీన్ని ఇంకా పాస్ట్ చేసుకోవాలన్నమాట, లాస్ట్ అనమాట. అది పాస్ట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుందండి, హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది కదా. ఇక్కడ కూడా V3 ఫార్మేట్ వచ్చేది రాసుకోవాలి అంతే, రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఏ స్ట్రక్చర్ వస్తుంది అంటే వుడ్ ప్లస్ V1కి ఇంకా పాస్ట్ ఏంటో తెలుసా, వుడ్ హ్యావ్ ప్లస్ V3. కుడ్ ప్లస్ V1కు ఇంకా పాస్ట్ ఏంటో తెలుసా, కుడ్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా. అదే మైట్ ప్లస్ V1కి ఇంకో పాస్ట్ ఏంటో తెలుసా, మైట్ హ్యావ్ ప్లస్ V3 అంతే. ఇది ఓకేనా. ఇవ్వండి,
ఇవి మీకు ఏంటంటే మొత్తం 4 స్ట్రక్చర్లు అనమాట. ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ వస్తే మెయిన్ క్లాస్లో కూడా సింపుల్ ప్రెజెంటే రావాలి, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ మిగతా 3 చూడండి. ఇఫ్ క్లాస్లో ఏమో వచ్చినాయి, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. మెయిన్ క్లాస్లో ఏమొచ్చినాయండి, విల్లు, కెన్ను, మే, వుడ్, కుడ్, మైట్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, అంతే. దీన్ని మ్యాచ్ చేసుకోండి అంతే. హ్యావ్ పక్కన V3 రావాలి కదా, అందుకే V3 వచ్చింది ఇక్కడ, అంతే. ఓకేనా. సింపుల్ ప్రెజెంట్ వస్తే ఇక్కడ ఏం రావాలండి, ఇది కూడా సింపుల్గా ఉండాలి. విల్లు, కెన్ను, మే ప్లస్ V1. సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, ఇది కొంచెం పాస్ట్ కావాలి, అంటే వుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1. పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇంకా పాస్ట్ అయిపోవాలి. వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3, అంతే. దీనికి ఇది ఫిక్స్ చేసుకోండి అంతే. ఓకేనా. ఇది మనకు మొత్తం క్లాసెస్. ఓకే, ఇఫ్ క్లాసెస్ నుంచి వచ్చేది అనమాట. ఓకేనా. ఇఫ్ క్లాస్లో ఈ 4 స్ట్రక్చర్లు ఉంటాయి, అంతే, అయిపోయాయి. ఎంత సింపుల్ అండి ఇది. మీరు ఏదో దీన్ని ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఇది చాలా సింపుల్ అనమాట. అర్థమైందా ఇది మీకు? అది రైట్. దీంతో ఇంకో పాయింట్ ఉంటుంది, ఇఫ్ అన్లెస్ అని ఉంటుంది కదా. అన్లెస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, ఇఫ్ నాట్ అని. అన్లెస్ అంటే మీనింగ్ ఏంటి, ఇఫ్ నాట్ అని. కాబట్టి అన్లెస్ వచ్చినప్పుడు మళ్ళీ నాట్ వస్తుందా, రాకూడదు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. రైట్. క్వశ్చన్ దగ్గరికి వెళ్తాం. ఇఫ్ ఇట్ విల్ రెయిన్, ఇఫ్ ఇట్ విల్ రెయిన్ అట. అసలు ఇఫ్ క్లాస్లో ఏమేమి టెన్స్లు ఉన్నాయి చెప్పండి. సింపుల్ ప్రెజెంట్ ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ క్లాస్లో మనకు ఉండాల్సినవి 3 ఇఫ్ క్లాస్, మెయిన్ క్లాస్ కాదు. ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్ అన్నట్టు. ఓకేనా. ఇఫ్ క్లాసు, ఇఫ్ తోటి మీకు ఎప్పుడైనా సరే ఏమేమి రావాలండి, సింపుల్ ప్రెజెంట్ అన్న రావాలి, సింపుల్ పాస్ట్ అన్న రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అన్న రావాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, ఇఫ్ ఇట్ విల్ రెయిన్. విల్ అంటే ఫ్యూచర్ కదా, మరి ఇఫ్ తోటి ఫ్యూచర్ వస్తుందా, రాకూడదు. కాబట్టి ఇది మనకు రాంగ్. సో మనకి అప్పుడు ఎర్రర్ ఎక్కడుంది, ఎర్రర్ ఎక్కడుందండి, ఇక్కడే ఉంది కదా. కాబట్టి మనకు ఎర్రర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఈ పార్ట్లో ఉంది. కాబట్టి అక్కడ ఏం రావాలి చెప్పండి, ఇఫ్ ఇట్ రెయిన్స్. ఎందుకంటే విల్ నాట్ బి ప్లేయిడ్, ఇదేంటిదంటే ప్యాసివ్ వాయిస్ అండి. విల్ ప్లస్ V1 ఏమవుతుంది, విల్ బి ప్లస్ V3 అవుతుంది కదా, అట్లా అయిందనమాట. విల్ బి ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్లో ఉంది అంతే. రైట్. కాబట్టి ఇక్కడ మనకు విల్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ ఉండాలి కదా. ఇఫ్ ఇట్ రెయిన్స్ అని ఉండాలి. ఇట్ అంటే V1కి ఎస్ యాడ్ ఇవ్వాలని చెప్పినా కదా సింపుల్ ప్రెజెంట్లో. ఇఫ్ ఇట్ రెయిన్స్, కాబట్టి మనకు ఇది రాంగ్ ఉంది. సో మనకు ఆప్షన్ ఏలో మిస్టేక్. ఇది మనకు ఆన్సర్. ఓకేనా. ఇది రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ చూడండి అందరు. He reached the station too late that he could not catch the train. చెప్పండి. ఇంకా ఈ క్వశ్చన్ మనకి ఎట్లుందంటే, సెంటెన్స్ ఇచ్చాడు, పార్ట్ మొత్తం కాదు, అండర్లైన్ చేసిన 4 వర్డ్స్. ఆ 4 వర్డ్స్ అండర్లైన్ చేసిన 4 వర్డ్స్ ఉన్నాయి కదా, అందులో ఏది తప్పు ఉంది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్ అంటే రాంగ్ అనే కదా, ఏది రాంగ్ ఉందో చెప్పాలన్నమాట. చెప్పండి. ఇంకా హీ రీచ్డ్ ద స్టేషన్, ఏమన్నా రాంగ్ ఉందా? రీచ్డ్ అంటే ఇది ఏది మనకు V2, వెర్బ్ V2 అనమాట. ఇందులో అయితే మిస్టేక్ ఏం లేదు, సింపుల్ పాస్ట్లో ఇచ్చిండి ఇది V2. ఓకే. టూ లేట్ దట్, టూ లేట్ దట్ చాలా ఇంపార్టెంట్ ఈ కాంబినేషన్. మీకు యాడ్వర్బ్లో ఉంటుంది మన యాప్లో. హీ రీచ్డ్ ద స్టేషన్ టూ లేట్ దట్ హీ కుడ్ నాట్ క్యాచ్ ద ట్రైన్. సో ఇది చూద్దాం. కుడ్ నాట్ క్యాచ్, కుడ్ పక్కన మీకు ఎప్పుడైనా సరే V1 రావాలి కదా, కాబట్టి క్యాచ్ అనేది V1. క్యాచ్, కాట్, కాట్ అంటాం. ఇది కూడా కరెక్టే ఉంది. కాబట్టి సో ఇది కరెక్టే ఉంది, ఇది కూడా కరెక్టే ఉంది. ఈ రెండిట్లోనే తప్పు ఉండాలన్నమాట. మన అప్పుడు ఈ రెండిట్లో తప్పేముంది రకనా? ఈ రెండిట్లో తప్పేముందంటే జాగ్రత్త చూడండి. టూ లేట్ దట్ అట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే సో దట్, సచ్ దట్, టు టు. చూడండి ఇక్కడ ఇట్లా ఉంటాయండి కాంబినేషన్స్. సో దట్, సచ్ దట్, టు టు ఉంటుంది. రైట్. కాబట్టి సో దట్, సచ్ దట్, టు టు కాబట్టి ఈ మూడు కాంబినేషన్స్ ఉంటాయి. మరి టూ దట్ కాంబినేషన్ ఉందా? లేదు. కాబట్టి టూ దట్ కాంబినేషన్ లేదు కాబట్టి ఇది రాంగ్. మరి ఇప్పుడు దేన్ని మానుస్తాం? టూ ప్లేస్లో సో పెడదామా, దట్ ప్లేస్లో టూ పెడదామా చెప్పండి. రైట్. చూడండి ఇక్కడ టూ టూ కాంబినేషన్ మీకు ఎలా ఉంటుందో తెలుసా? టూ టూ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ టూ హెవీ టు లిఫ్ట్. సో ఎప్పుడైనా సరే టూ టూ కాంబినేషన్ రాయాలంటే ఇటు సెకండ్ టూ పక్కన ఏమి ఉండాలి? మనకు V1 ఉండాలి. ఇట్ ఈస్ టూ హాట్ టు డ్రింక్ అంటాం కదా, తాగడానికి చాలా హాట్గా ఉంది. ఇట్ ఈస్ టూ హాట్ టు డ్రింక్. అట్లనే ఇట్ ఈస్ టూ హెవీ టు లిఫ్ట్.
2 కాంబినేషన్ చెప్పేటప్పుడు ఆ 2 పక్కనే ఉండాలి, మనకు V1 ఉండాలన్నమాట. మరి ఇప్పుడు మనం అట్లా తీసుకుంటే ఒకవేళ ఇది 2 రైటే అనుకుంటే ఇక్కడ 2 పెడితే ఓకేనా, దట్టు తప్పు, దట్ ప్లేస్లో 2 రావాలనుకుంటే ఇక్కడ మనకు V1 ఉందా? మరి లేదు, V1 లేదు కాబట్టి అంటే ఇది మనకు 2 కాంబినేషన్ కాదు అని. కాబట్టి మనకి ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉందంటే ఈ 2 అనేది తప్పు. సో దట్ కాంబినేషన్ రావాలి. సో దట్ తర్వాత మనకు సెంటెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 కాంబినేషన్ వర్కౌట్ అవ్వట్లే, ఎందుకంటే ఇక్కడ 2 రైట్ అనుకుంటే ఇక్కడ 2 వస్తే 2 పక్కన V1 రావాలి కదా, V1 వచ్చే చాయిస్ ఉంది అక్కడ, లేదు, సెంటెన్స్ ఉంది అక్కడ, కాబట్టి రాంగ్ అవుతుంది. కాబట్టి ఈ రీచ్డ్ ద స్టేషన్ సో లేట్ దట్ హీ కుడ్ నాట్ క్యాచ్ ద ట్రైన్. సో దట్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. దట్ పక్కన ఒక సెంటెన్స్ రావాలి కాబట్టి సెంటెన్స్ వచ్చింది, అది క్లియర్గా సూట్ అవుతుంది అన్నమాట. కాబట్టి సో దట్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైందా కాంబినేషన్స్? చూడండి ఇక్కడ 2 సో దట్ కాంబినేషన్, సచ్ దట్ కాంబినేషన్, 2 కాంబినేషన్. ఓకేనా, ఈ 2 కాంబినేషన్ రావాలి అంటే 2 పక్కనే ఉండాలి, V1 ఉండాలి, ఉందా అక్కడ? లేదు, లేదు కాబట్టి ఈ కాంబినేషన్ తీసుకున్నాం. సచ్ దట్ అనేది ఎప్పుడు వస్తుందంటే సచ్ అనేది రావాలంటే అక్కడ నౌన్ ఉండాలి. షీఈస్ సచ్ ఏ గర్ల్ అంటే షీఈస్ సచ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్ దట్, అట్లా సచ్ రావాలంటే అక్కడ నౌన్ ఉండాలి. సో రావాలంటే ఓన్లీ అడ్జెక్టివ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఇది ఎనీవే. సో మనకి ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉంది? 2 అనేది మిస్టేక్ కదా, సో రావాలి కదా. సో 2 నాట్ కరెక్ట్, ఏంటిది ఇక్కడ 2, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, బి. ఓకేనా, అర్థమవుతుంది అందరికీ? వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఇది మనకి ఏంటంటే అప్రాప్రియేట్ ఆప్షన్. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. షీ వాస్ ఫైన్డ్ డాష్ పార్కింగ్ హర్ కార్ డాష్ ఏ నాన్ పార్కింగ్ ఏరియా. చూడండి ఇక్కడ నాన్ పార్కింగ్ ఏరియా అంటే ఇన్ ద ఏరియానే అంటాం కదా. సో ఇన్ ఏ నాన్ పార్కింగ్ ఏరియా అన్నప్పుడు మనకు అప్పుడు కంపల్సరీ సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి? మనకు ఇన్ రావాలి. సెకండ్ బ్లాంక్లో ఏముంది? ఇన్ ఉంది, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. షీ వాస్ ఫైన్డ్ ఫర్ పార్కింగ్ హర్ కార్. ఓకే, ఇది కరెక్టే మనకు. ఫర్ పార్కింగ్, కారు పార్కింగ్ చేసిన అందుకు ఫైన్ చేయబడ్డది. ఎక్కడ పార్క్ చేసింది? నాన్ పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేసింది కాబట్టి ఫైన్ చేయబడ్డది అని. కాబట్టి మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి. ఇన్ ద ఏరియా అంటాం కదా, ఇన్ ఏరియా అంటాం కదా, ఇప్పుడు మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి. ఇది చెప్పండి నాకు అందరూ. షీ వాస్ ఫైన్డ్ అంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా? ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఎట్లా చెప్పినా నేను? ఇంకా చూడండి, వాస్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3. ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది. ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉన్నట్టు, ఆబ్జెక్ట్ ఉన్నట్టు. మరి షీ అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ, అంటే ఆమె ఫైన్ వేసిందా, ఫైన్ వేయబడ్డదా, ఫైన్ వేయబడ్డదా, ఓకే ఫైన్ వేసారనమాట, ఆబ్జెక్ట్. ఓకేనా, ఒకటి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చెప్పండి అందరూ. రాజేష్ డిడ్ నాట్ వాంట్ డాష్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అగైన్. Did not want sit, did not want to sit, did not want sitting, did not want sit. Sits వస్తుంది ఇక్కడ, V1కి ఎస్ అనేది సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది, రమ్ముకు రాదు. కాబట్టి చూడండి, ఐ వాంట్ టు గో దేర్, ఐ వాంట్ టు ఈట్ దిస్, ఐ వాంట్ టు ప్లే ద గేమ్, ఐ వాంట్ టు సింగ్ ఏ సాంగ్ అంటాం కదా. సో వాంట్ టు ప్లస్ V1 స్ట్రక్చర్ ఇది. కాబట్టి మనకు సో రాజేష్ డిడ్ నాట్ వాంట్ టు సిట్, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే రాజేష్ మళ్ళీ ఓకేనా, మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్కు కూర్చోవాలి అని అనుకోలేదు అని. పాస్ట్లో ఇది డిడ్ నాట్ వాంట్. చూడండి ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేసుకోండి, డిడ్ వచ్చింది కాబట్టి V1 రావాలి, అందుకే వాంట్ అనే V1 వచ్చింది. ఓకేనా, అది రాజేష్ డిడ్ నాట్ వాంట్. ఎనీ ఆప్షన్ 2. 9th క్వశ్చన్, వొకాబులరీ 9th. చెప్పండి అందరూ. ద బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ డీలింగ్ విత్ క్యాన్సర్. క్యాన్సర్ని ఓకేనా, సో క్యాన్సర్ తోటి డీల్ చేసే మెడిసిన్ బ్రాంచ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం అంటుండు? దాన్ని ఏమంటామండి? డెర్మటాలజీ. చెప్పండి, డెర్మటాలజీ అంటే ఏంటండి? స్టడీ ఆఫ్ స్కిన్ అండ్ స్కిన్ డిసీజెస్. డెర్మ్ అంటే మీనింగ్ ఏంటి? స్కిన్. డెర్మ్ అంటే మీనింగ్ ఏంటి? స్కిన్. కాబట్టి డెర్మటాలజీ అంటే స్కిన్ యొక్క డిసీజెస్ని డీల్ చేసే సైన్స్ని ఏమంటామంటే డెర్మటాలజీ అంటాం. డెర్మటాలజీ అంటే మీనింగ్. డెర్మటాలజిస్ట్ అంటే ఎవరు? ఆ పర్సన్, డీల్ చేసే పర్సన్ అనమాట, డాక్టర్ అనమాట, రైట్. కాబట్టి మనకి అది డెర్మటాలజీ.
ఆంకాలజీ, చాలా ఇంపార్టెంట్ అండి ఆంకాలజీ. చూడండి ఇక్కడ. సో ఆంకాలజీ అంటే మీనింగ్ ఏంటంటే బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ డీలింగ్ విత్ క్యాన్సర్. సో క్యాన్సర్ తోటి డీల్ చేసే మెడిసిన్ ఉంటుంది కదా, ఆ బ్రాంచ్ని మనం ఏమంటామంటే ఆంకాలజీ. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి. కార్డియాలజీ. కార్డియాలజీ అంటే ఏంటండి? హార్ట్. కార్డియాక్ అరెస్ట్ అంటాం కదా, హార్ట్ అటాక్ని ఏమంటాం? కార్డియాక్ అరెస్ట్ అయింది అంటాం కదా. కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ అని. కాబట్టి కార్డియాలజీ అంటే హార్ట్ రిలేటెడ్ అనమాట. ఓకేనా? హార్ట్ డిజీజ్ని, హార్ట్ని స్టడీ చేస్తే దాన్ని ఏమంటాం చెప్పండి? కార్డియాలజీ అంటాం. ఆ డీల్ చేసే స్టడీ చేసే పర్సన్ ఏమంటాం? కార్డియాలజిస్ట్ అంటాం. కార్డియాలజిస్ట్ అంటాం. ఓకేనా? అది. నెక్స్ట్ వన్, నెఫ్రాలజీ. నెఫ్రాలజీ అంటే ఏంటండి? చెప్పండి నాకు. నెఫ్రాలజీ అంటే ఏంటి? కిడ్నీస్. ఓకేనా? స్టడీ ఆఫ్ కిడ్నీస్ అండ్ దేర్ డిజీజెస్. ఓకేనా? సో కిడ్నీస్ గురించి స్టడీ చేసి వాటిని యొక్క డిజీజెస్ని స్టడీ చేస్తే దాన్ని ఏమంటాం చెప్పండి? నెఫ్రాలజీ అంటాం. ఓకేనా? డీల్ చేసే పర్సన్ ఏమంటాం? నెఫ్రాలజిస్ట్ అంటాం. నెఫ్రాలజీ, నెఫ్రాలజిస్ట్ అండి. రైట్? కాబట్టి మనకు ఎనీవే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఆంకాలజీ. ఈ మూడు కూడా రాసుకోండి క్లియర్గా. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. 1 word సబ్స్టిట్యూషన్స్ అనమాట ఇవి. ప్రీవియస్లో వచ్చినామండి ఇవన్నీ మోడల్స్. ఓకేనా? చూడండి ఇక్కడ, ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మ్యాప్స్. మ్యాప్స్ని తయారు చేస్తారు కదా, ఆ తయారు చేసే ఆర్ట్ని ఏమంటామంటుండు. ఇది మన యాప్లో ఉంది క్లియర్గా ఈ వర్డ్. ఓకేనా? దాన్ని ఏమంటామంటే చెప్పండి? కార్టోగ్రఫీ. గ్రఫీ అంటే రాయడం, కార్ట్ అంటే బొమ్మలు, మ్యాప్స్. కార్టోగ్రఫీ అంటాం దాన్నే. ఓకేనా? సో కార్టోగ్రఫీ అంటే ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మ్యాప్స్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. మిగతా చూద్దాం. క్యాలిగ్రఫీ అంటే ఏంటండి? బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. క్యాలిగ్రఫీ. ఓకేనా? బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఏమంటాం చెప్పండి మనము? క్యాలిగ్రఫీ అంటాం. క్యాలిగ్రఫీ అంటాం. ఓకేనా? ఇక్కడ వర్డ్స్. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎలిగెంట్ అనే వర్డ్ విన్నరా మీరు ఎప్పుడన్నా? ఎలిగెంట్. ఎలిగెంట్ అంటే మీనింగ్ ఏంటండి? గ్రేస్ఫుల్, స్టైలిష్ అంటాం. క్లియర్ రాసుకోండి ఆ వర్డ్. ఎలిగెంట్, గ్రేస్ఫుల్, స్టైలిష్ అంటాం. ఓకేనా? అది. ఎనివే ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ జియోగ్రఫీ. చెప్పండి. జియోగ్రఫీ అంటే మీనింగ్ ఏంటి? జియాలజీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది. జియోగ్రఫీ అంటే ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ మీద సో స్టడీ చేస్తే దాన్ని ఏమంటామంటే జియోగ్రఫీ అంటాం. స్టడీ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అంటే అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్ అన్నీ ఉంటాయి కదా. సో లిథోస్ఫియర్ కదా, అట్మాస్ఫియర్, హెమోస్ఫియర్ ఇవన్నీ ఉంటాయి కదా, స్టాటోస్ఫియర్, ఇవన్నిటిని ఎర్త్ మీద ఈ రివర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, మౌంటైన్స్ కానీ ఉన్నాయి కదా, అవన్నీ మనకు జియోగ్రఫీలోకి వస్తాయి. జియాలజీ అంటే ఇన్సైడ్ ద ఎర్త్ అనమాట. స్టడీ ఆఫ్ ఎర్త్ ఇన్సైడ్. లిథోస్ఫియర్ ఉంది కదా, లిథోస్ఫియర్ అనేది మనకు జియాలజీలో వస్తుంది. కాబట్టి జియోగ్రఫీ అంటే ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ మీద. జియాలజీ అంటే ఇన్సైడ్ ద ఎర్త్ డీల్ చేస్తే జియాలజీ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్, లెక్సికోగ్రఫీ. లెక్సికో అంటే మీనింగ్ ఏంటండి? డిక్షనరీస్. లెక్సికోగ్రఫీ అంటే మీనింగ్ ఏంటంటే డిక్షనరీస్ని తయారు చేసే ఆర్ట్ అనమాట. దాన్ని ఏమంటామంటే కంపైలింగ్. ఓకేనా? ఆర్ట్ ఆఫ్, ఓకేనా, కంపైలింగ్ డిక్షనరీస్. యాక్ట్ ఆఫ్ కంపైలింగ్ డిక్షనరీస్. స్టడీ ఆఫ్ కంపైలింగ్ డిక్షనరీస్. డిక్షనరీస్ని తయారు చేయడం అనమాట. దాన్ని ఏమంటామంటే లెక్సికోగ్రఫీ అంటాం. ఏమంటుందండి? లెక్సికోగ్రఫీ అండి. లెక్సికాన్ అంటే డిక్షనరీ అని, కాబట్టి లెక్సికోగ్రఫీ. ఓకేనా? వర్డ్స్ అన్ని క్లియర్ కదా. ఎనీ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అన్ని వర్డ్స్ జాగ్రత్త రాసుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్, 12th క్వశ్చన్ మనకి ఇవేంటంటే రీఅరేంజ్మెంట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కోర్ట్ ఎగ్జామ్స్లో కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి వీటి మీద. ఓకేనా? రీఅరేంజ్మెంట్. ఒకటేమో రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్, ఇంకోటేమో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. మీరు ఒకటే సెంటెన్స్ని అరేంజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్లో గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ని అరేంజ్ చేయాలి. చూద్దాం ఎట్లా చేస్తారో. ఎనీవే, హెవీ ఏ బ్లాక్డ్ రోడ్స్ ఆల్ నైట్ లాస్ట్ స్నోఫాల్ ద. చెప్పండి అందరు, ఇంకా చెప్పండి అందరు. బ్లాక్ చేయడం దేన్ని అండి? రోడ్స్నే కదా. ఏది బ్లాక్ చేస్తుందండి? స్నోఫాల్ అనేది బ్లాక్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూద్దాం ఎలాంటి స్నోఫాల్? హెవీ స్నోఫాల్ అని చెప్పవచ్చు. కాబట్టి చూడండి ఇక్కడ, ఏ హెవీ స్నోఫాల్ అన్ని చదువుకోండి, పర్లేదు మీరు. ఏ హెవీ స్నోఫాల్ ఇది సబ్జెక్ట్ లాగా తీసుకోవచ్చు. ఇదే కదా సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే. బ్లాక్ చేసాను కదా ఇక్కడ, కాబట్టి మనకు అప్పుడు బ్లాక్డ్ ఆల్ ద రోడ్స్ లాస్ట్ నైట్. బ్లాక్డ్ ఆల్ డైరెక్ట్ మనం ఇట్లా V2 తోటి స్టార్ట్ చేస్తాం ఆ సెంటెన్స్ని, స్టార్ట్ చేయలేం. లాస్ట్ నైట్ బ్లాక్డ్,
చూడండి, డైరెక్ట్ మనం ఒక సబ్జెక్ట్ ఉండాలి స్టార్టింగ్లో, లేదు ఆప్షన్ తీసేయండి. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఓకే. నెక్స్ట్ ఏ హెవీ నైట్ బ్లాక్. హెవీ నైట్ బ్లాక్ చేస్తుందా? రోడ్స్ని బ్లాక్ చేస్తాం, స్నోఫాల్ని బ్లాక్ చేయడం ఏందండి? కాబట్టి మనకి ఇది మనకు రాంగ్ ఇచ్చింది. కాబట్టి కరెక్ట్ ఏంది ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ అండి ఈ వీడియోలో. చెప్పండి ఇంకా మీరు క్లియర్గా ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూద్దరు, ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. ఏ బి సి డి. ఫస్ట్ సూన్ దేర్ ఆఫ్టర్. సూన్ దేర్ ఆఫ్టర్ ఏలో ఇచ్చిండండి, వెంటనే అని. మరి వెంటనే అంటే మనము చూడండి, ఏదో ఇన్సిడెంట్ జరిగింది, దాని వెంటనే జరిగినట్టే కదా మీనింగ్ ఇక్కడ. కాబట్టి ఏ తోటి మనం పారాగ్రాఫ్ స్టార్ట్ చేయగలుగుతామా? స్టార్ట్ చేయలేం. చెక్ చేయండి ఏమన్నా ఆప్షన్స్. ఏ తోటి ఆప్షన్ స్టార్ట్ అయ్యింది, కాబట్టి ఆప్షన్ మనకు ఆన్సర్ గానే కాదు. ఆప్షన్ మనకు ఆన్సర్ గానే కాదు. ఓకేనా? నెక్స్ట్, నో థ్యాంక్స్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గాడ్ టు సేవ్ మీ, హీ సెడ్. అతడు చెప్పాడట ఏమని? సో నేను గాడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రణవంతో స్టార్ట్ అయింది, ఓకే తీసుకోలేము, ఓకే. వైల్ అవుట్ టు సీ, బయటకు వెళ్ళేటప్పుడు ఏ లార్జ్ బోట్ బికేమ్ షిప్ wrecked అండ్ దేర్ వాజ్ ఓన్లీ ఏ సింగిల్ సర్వైవర్. వైల్ అవుట్ టు సీ అంటే బయటకు వచ్చినప్పుడు, ఓకేనా, ఏమైందట? ఒక పెద్ద బోట్ అనేది సో బికేమ్ షిప్ wrecked అంటే ఒక పెద్ద బోట్ అనేది ఏమైందంటే మునిగిపోయిందని, ప్రాబ్లమేటిక్ అయిపోయిందని. అక్కడ ఓన్లీ ఒక సింగిల్ సర్వైవర్ ఉన్నాడు అని, ఒకరే సర్వైవర్ ఉన్నారు. ఇదొకటి, ఓకే. డి చూడండి, దిస్ మ్యాన్ ప్రేయిడ్ అండ్ ఆస్క్డ్ గాడ్ టు సేవ్ హీజ్ లైఫ్. ఓకే, నాకు ఇక్కడ ఏ సింగిల్ సర్వైవర్ అని ఉంది కదా, ఇక్కడ హీ సెడ్ అని ఉంది, ఇక్కడ దిస్ మ్యాన్ అని ఉంది, ఓకే. దీంతో ఎట్లా స్టార్ట్ చేయలేం. మనం ఎట్లా ఆలోచిస్తామంటే, సార్ ఇక్కడ ప్రణవం ఉంది, ఇక్కడ కూడా మనకు దిస్ మ్యాన్ అంటే ఎవరో ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రణవం ఉంది, దీంతో ఎట్లా డీతో స్టార్ట్ చేస్తామా? స్టార్ట్ చేయలేం. దిస్ మ్యాన్ అంటే ఆ మ్యాన్, ఏ మ్యాన్ మనకు తెలుసా? తెలియదు. డీతో స్టార్ట్ చేస్తామా? స్టార్ట్ చేయలేం. ఆప్షన్ తీసేయండి. చాలామంది ఏం చేస్తారంటే, సరే ఇప్పుడు ఇక్కడ ప్రణవం ఉంది, ఇక్కడేమో నౌన్ ఉంది, కంపల్సరీ సీతో స్టార్ట్ చేయాలనుకుంటారు. ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళేసరికి సీతో స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయ్యి లేదు. మరి స్టార్ట్ అయ్యి లేదు కాబట్టి మరి అప్పుడు ఇక్కడ అంటే కంపల్సరీ ఇక్కడ సో సర్వైవర్ వేరు, హీ వేరు అని మీనింగ్ అక్కడ. ఒకవేళ ఈ ప్రణవ్ను ఈ సింగిల్ సర్వైవర్కే సంబంధించింది అనుకోండి, కంపల్సరీ నౌన్ వచ్చిన తర్వాతనే ప్రణవం రావాలి కదా, అంటే సీతో స్టార్ట్ అయిన తర్వాతనే కదా ప్రణవం చెప్పేది. కానీ అక్కడ సీతో ఏమైనా ఆప్షన్ స్టార్ట్ అయి ఉందా? లేదు. లేదంటే ఈ నౌన్ వేరే, ఈ ప్రణవం వేరే. అంటే ఇక్కడ మనము ఈ ప్రణవంకి సంబంధించిన నౌన్ ఎక్కడా ఇవ్వలేడు అనమాట. అర్థమైందా? అంటే ప్రణవంతో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అన్ని సెంటెన్సెస్లలో ప్రొనౌన్సే ఉన్నాయి, నౌన్స్ ఎక్కడా లేవు. అంటే కంపల్సరీ మనం ఏం చేయాలి? ప్రొనౌన్తో స్టార్ట్ చేసుకోవచ్చు కదా, ఆ స్ట్రాటజీ అనమాట ఇక్కడ. అంటే నౌన్ ప్రొనౌన్ అప్రోచ్ ఇక్కడ ఏం లేదని మీనింగ్, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనము కంపల్సరీ ఒకవేళ ఇది మనకు దీనికి సంబంధించిన నౌన్ అనుకుంటే దీంతో స్టార్ట్ అయి ఉండాలి మరి పారాగ్రాఫ్. కానీ ఆప్షన్ సి తోటి ఇచ్చిండా? ఇవ్వలేదు. అంటే ఈ నౌను ఈ ప్రొనౌన్కి సంబంధించింది కాదు అని, కాబట్టి అది సి తోటి ఇవ్వలేదు కాబట్టి పక్కన పెట్టండి. కంపల్సరీ దేంతో స్టార్ట్ అయింది? ఆప్షన్స్ బి తోటే స్టార్ట్ అయి ఉన్నాయి రెండు మిగతావి. కాబట్టి బీతో స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి బీడీఏసి బిఏడిసి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. రెండు ఆప్షన్స్ లేదో చూద్దాం ఒకసారి. బి చదువుదాం ఫస్ట్. నో థ్యాంక్స్, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ గాడ్ టు సేవ్ మీ, హీ సెడ్. నో థ్యాంక్స్, థ్యాంక్స్ అవసరం లేదు, సారీ నో థ్యాంక్స్ అవసరం లేదు, నేను వెయిట్ చేస్తున్నాను, నన్ను గాడ్ సేవ్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అతను చెప్పాడు. తర్వాత దిస్ మ్యాన్, డి చదవండి ఒకసారి. దిస్ మ్యాన్ ప్రేయిడ్ అండ్ ఆస్క్డ్ గాడ్ టు సేవ్ హీజ్ లైఫ్. మ్యాన్ ప్రే చేసినట్ట. మరి దిస్ మ్యాన్ అంటే మనం ఈ మ్యాన్ తీసుకోవచ్చు కదా. బీడి ఒక పేరు అయితే ఉంది, బీడి పేరు అయితే ఉంది. దాని తర్వాత చూడండి ఒకసారి ఏ చదవండి ఒకసారి. అక్కడ ఏ చదవండి. సూన్ దేర్ ఆఫ్టర్ అనదర్ బోట్ కేమ్ బై అండ్ ఆఫర్డ్ ద మ్యాన్ సమ్ హెల్ప్. చూడండి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ అందరూ. ఇప్పుడు వేడుకున్న తర్వాతనే కదా హెల్ప్ అనేది జరగడం అనేది. అంటే వేడుకున్న తర్వాతనే హెల్ప్ జరగాలి, వేడుకున్న తర్వాతనే హెల్ప్ జరగాలి అంటే బీడీ తర్వాతనే ఏ ఉండాలి. కానీ సి ఆప్షన్లో ఏమైంది? డి కంటే ముందే ఉంది, డి తర్వాత ఏ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రే చేసిండు, గాడ్కు కాపాడమని ప్రే చేసిండు. ఇక్కడ కంపల్సరీ ఇక్కడ హెల్ప్ అనేది ప్రే చేసిన తర్వాతనే వస్తుంది. అంటే డి తర్వాతనే ఏ ఉండాలి, ఏ తర్వాత డి అయితే ఉండొద్దు, ఏ తర్వాత డి ఉంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. చూడండి ఇందులో చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఇందులో. అంటే మీరు చూసి ఇక్కడ
ఆప్షన్స్ ఎలిమినేషనే ఉంటుంది మొత్తం. ఇట్లా రావద్దు అని మీకు అర్థమైంది అనుకోండి, అట్లా ఏమైనా వచ్చిందో చూసుకోవాలి అంతే. వస్తే ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, కొంచెం డిఫరెంట్గా ఉంది క్వశ్చన్. ఎనీవే, సో మనకు దీనికి ఆన్సర్ వస్తుందండి. ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా ఇది? ఓకే, సో ఇది మీకు మొత్తం 12 క్వశ్చన్స్ అండి. నేను చెప్తున్నా కదా, మీకు ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎన్ని డేస్ ఉన్నాయి ఎగ్జామ్ స్టార్ట్ కావడానికంటే, సో మనకి ఇంకా ఓకే ఇలా 14 కదా, ఓకే ఇంకా మనకి 7 డేసే ఉంది. ఓకేనా, 1 వీక్ మాత్రమే ఉంది స్టార్ట్ అవ్వడానికి, రైట్? సో 1 వీక్ మాత్రమే ఉంది కాబట్టి మరి మీరు ఈ 1 వీక్లో తప్పనిసరిగా ఈ 1 వీక్లో కనుక మీరు మంచిగా చదివితే, ఇంగ్లీష్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి మీరు వెళ్ళి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అందులో టాపిక్స్. యాప్ తీసుకొని అందులో కోర్స్ తీసుకొని ఇక్కడ క్లాసులు వింటే సరిపోతుందండి. ఓకేనా, ఒకవేళ కావాలంటే నేను ఈ 2 డేస్లో మీకు 2 డేస్ తర్వాత మీకు ఆఫర్ కూడా పెడతాను. 49 రూపీస్కే ఇచ్చేస్తాను యాప్ కూడా. సో మీరు ఇవాళ కంపల్సరీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇవాళ తీసేసుకోండి. ఒక 2 డేస్ ఆగితే మాత్రం మీకు ఇక్కడ 49 రూపీస్ కూడా ఆఫర్ పెట్టేస్తాను. దగ్గరికి రాగానే 49 రూపీస్ చేసేస్తాను దీన్ని. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవచ్చు. చూడండి, మీకు చెప్తున్నాను కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ వినండి, ఏం కాదు. బెస్ట్ క్లాసెస్ ఉంటాయి యాప్లో మాత్రం. ఫ్రీ డెమో చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. బుక్ కావాలనుకుంటే ఇంకా మన దగ్గర నుంచి పంపేయాలంటే 4-5 డేస్ పడుతుందండి, టైం అయిపోతుంది. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్ అడిగి ఆ బుక్ తీసుకోండి. కోర్టు జాబ్స్కి ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, బెస్ట్ బుక్ అనమాట ఇది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకేనా అండి, సో కాబట్టి ఇది ఓకే. సో ఇది మీకు ఏంటంటే సో క్లాస్ 9 అనమాట. సో 8 క్లాసెస్ ఆల్రెడీ అయిపోయినాయి కదా, ఆ క్లాసులు అన్నీ చూడండి, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఒక్కసారి మీరు చదివిన అన్ని రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. యాప్ కావాలనుకుంటే యాప్ తీసుకొని వెళ్ళండి. ఓకేనా, సో ఇదండి ఇది మీకు సో క్లాస్ 9 యొక్క వీడియో అండి. సో వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ వీడియోని లైక్ చేసి అదేవిధంగా హైప్ చేసి వెళ్ళండి. ఇది నా యొక్క రిక్వెస్ట్. మీకోసం ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.